పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా వేములవాడ ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. 30 ఏళ్ల ప్రజల ఆకాంక్ష వేములవాడ బస్టాండ్ నుంచి రాజన్న సన్నిధికి వచ్చే రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించినట్లు వివరించారు. 76 కోట్లతో ఆలయ విస్తరణ, 47 కోట్లతో రోడ్డు వెడల్పు, 35 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలాగా కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం కాకుండా రేవంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చేసి చూపిస్తున్నామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజ్యరాజస్వామి సన్నిధిలో అభివృద్ధికి శ్రీకారం. రోడ్లు వెడల్పు సంబంధించినటువంటిది నిన్నటి నుంచి పనులు ముమ్మరంగా కొనసాగే క్రమంలో 47 కోట్లతో వేల పట్టణంలో 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కొరకు 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకుని ముందుకు పోతున్న క్రమంలో వేల పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ధి మరో కన్నులాగా, అంటే ఆలయ అభివృద్ధి పట్టణాభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు తీసుకుని పోవాలని బ్రిడ్జి నుంచి గుడి వరకు భూ సేకరణ చేయాలని చెప్పని నిర్వాసిత దగ్గర నుంచి తీసుకున్న భూమి కూడా 2013 భూ సేకరణ చట్ట ప్రకారం వారి దగ్గర నుంచి వెళ్లి భూములు సేకరించాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమంతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు ప్రత్యేక చర్యలు తీసుకొని ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.